అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎట్టయితే రాజ్యసభ అనుకున్నట్టుగానే ముందుగా ఊహించిన ప్రకారమే జరిగిందని చెప్పాలి. అయితే అక్కడక్కడ కొంత మార్పులు చేర్పులు జరిగినప్పుడే కొంత ఊహకి అతీతంగా కూడా జరిగిందనే ఒక సమాచారం అవుతుంది. సార్, నిజంగానే ఎక్స్పెక్టేషన్స్కి మించి చాలామంది ఊహనలకు, ఎందుకంటే పార్టీలో చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాదని రాజ్యసభకి పార్టీ నుంచి మారిన ఒక వ్యక్తికి తర్వాత పార్టీలో ఇంటర్నల్గా పనిచేసిన వ్యక్తికి ఇవ్వడం పట్ల ఏ విధంగా చూస్తారు దీన్ని? తప్పేముంది, వారి స్థానాలని సాక్రిఫైస్ చేసి పార్టీలోకి వచ్చారు కాబట్టి వారికి తగు గౌరవం ఇచ్చే విధంగా మరీ ముఖ్యంగా పేరెన్నిక కన్నా పేరు పొందిన బలహీన వర్గ నాయకులు, బలహీన వర్గాల్లో కృష్ణయ్య గారు కానివ్వండి, లేకపోతే మస్తానా గారు కానివ్వండి, కొద్ది మంచి పేరున్న వాళ్ళు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసేవాళ్ళు, బలహీన వర్గ నాయకత్వాన్ని గుర్తించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము భావిస్తాను. దాని పట్ల ఎవరికి ఎటువంటి అభ్యంతరం వీళ్ళిద్దరు కూడా గతంలో వైసీపీ నుంచి రాజ్యసభలో ఉన్నారు. ఒకరు బీజేపీకి అవకాశం ఇచ్చింది, ఒకరు తెలుగుదేశానికి అవకాశం ఇచ్చిన పరిస్థితి. ఎలా చూడాలి అంటే, వాళ్ళు వైసీపీ మీరు ఇప్పుడు మీరు గుర్తించారు, మీకంటే ముందే వైసీపీ గుర్తించిందని అనుకోవచ్చా? ఇక్కడ గుర్తించలేదా అనేది కాదు, కానీ ఎటువంటి గౌరవం ఇచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. బీసీలని మేము బ్యాక్ బోన్గా చూస్తామని చెప్పుకున్న ఆ పార్టీ ఏ విధంగా బోన్స్ అన్ని ఎరకొట్టి మూలన పడేసిందో, వారి వాయిస్ని ఏ విధంగా నొక్కేసేసిందో, లేదా బలహీన వర్గాల సమస్యల పట్ల ఏ విధంగా స్పందించిందో అనేది మీద ఆలోచన చేయాల్సిందని చెప్పేసి నేను భావిస్తాను. నేను ఇది ఒకవేళ నిజంగా ఇప్పుడు కృష్ణయ్య గారు ఉన్నారు, రాజకీయం కంటే కూడా బలహీన వర్గాల సమస్యల పట్ల పోరాటం మీద ఆయన రాజకీయ జీవితం అంతా గడిచింది. ఒకవేళ నిజంగా బలహీన వర్గాల సమస్యలు తీరుతాయి, లేకపోతే బలహీన వర్గాలకి వాయిస్ ఉంది అన్నట్లయితే ఆయన పార్టీ వైసీపీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఉండుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. కాబట్టి అక్కడ వాయిస్ లేదు, బోన్స్ అని ఎరక్కొట్టి బ్యాక్ బోన్ అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చిందని నేను. అంటే బీసీలకి కేవలం పదవులు మాత్రమే ఇచ్చి వాళ్ళకి వాయిస్ లేకుండా చేశారు అనేది మీ వాదన. కానీ సేమ్ అదే టైంలో ఇక్కడ బీసీలకి ఇప్పుడున్న కూటమిలో బీసీలకి వస్తున్న ఇంపార్టెన్స్ కావచ్చు, ఇప్పుడు తీసుకున్న దాంట్లో 3 2 బీసీలకి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా ఈక్వేషన్ చూస్తారు? బీసీలకి మంచి గుర్తింపు ఇచ్చినట్లుగానే భావిస్తా ఉన్నాను నేను. బీసీలు అందరూ కూడా అదే భావిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను కానీ ఇంకంత ఈక్వేషన్స్లో రాజ్యసభ సీట్లో సీనియర్స్ చాలా వరకు ఉన్న నేపథ్యంలో కొంత వాళ్ళ దగ్గర నుంచి కొంత అసంతృప్తి. నిన్న యనమల లాంటి సీనియర్ మంత్రి ఒక లేఖ మాజీ మంత్రి లేఖ రాసిన పరిస్థితి చూసాం. కాకినాడ సెజ్ విషయంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికే లేఖ రాసిన పరిస్థితి. దాని మీద మీ పార్టీ నుంచి కొంతమంది నేతలు కూడా కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వారి లేఖ అయితే నేను చూడలేదు, నిన్నంతా హైదరాబాద్లో ఉన్నాను, నేను చూడలేదు. కానీ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా ప్రముఖ పాత్రలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. మరి అంత సీనియర్ నాయకుడు, బలహీన వర్గ నాయకుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడచ్చు అంటే, నేను అక్కడిక్కడ విన్నాను తప్పితే నేను వారి లెటర్ చదవలేదు, లేకపోతే న్యూస్ కూడా నేను చూడలేదు. మరి అంత సీనియర్ నాయకుడు ఎందుకు ఆ విధంగా బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చిందో మరి ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే వారికి పార్టీలో అత్యున్నత స్థానాలు కల్పించింది, వారి కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీ బాగా గుర్తించిందని చెప్పేసి నేను భావిస్తాను. గుర్తించదగ్గ ఫ్యామిలీ కూడా కాదని అనట్లేదు, కానీ వారు మరి ఆ విధంగా మాట్లాడటం అనేది వారి సీనియర్, వారి విచక్షణకి అదే సీనియర్స్లో కొంత అసంతృప్తి ఎక్కడైనా కొద్దిగా స్లోగా పెళ్లిబుక్కుతోంది అని అనుకోవచ్చా? అంటే వారికి ఇప్పటి వరకు బాగానే న్యాయం జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కూడా. తెలుగుదేశం పార్టీలో నేను కొత్త, బట్ అందరూ అనుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో బాగా న్యాయం జరిగింది రామకృష్ణుడు గారికి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయన బహిరంగంగా ఆ విధంగా స్పందించడం కరెక్ట్ కాదేమో, మరి ఆలోచించాలి. బట్ ఎక్కడ కూడా సీనియర్స్లో కానీ ఎక్కడ కూడా అటువంటి అసంతృప్తి అనేది ఎక్కడ కనపడలే. మరి కానీ ఎప్పుడూ లేని విధంగా నిన్న చంద్రబాబు ఒక లేఖ విడుదల చేసిన లేఖలో ఏదైతే నాగబాబుని జనసేన పార్టీ నుంచి మంత్రి పదవిగా తీసుకుంటున్నామని చెప్పి ఒక బాండ్ పేపర్లో రాసి ఇచ్చినట్టుగా ఒక లేఖ రాయటం, అంటే గతంలో ఇప్పుడు కూడా ఆ స్ట్రక్చర్స్లోనే, ఇప్పుడు కూడా పార్టీ స్ట్రక్చర్లోనే మంత్రిగా
ఎప్పుడు ప్రమాణం స్వీకారం చేస్తారు, ఎవరు తీస్తారు అనేది ఆ నిమిషం వరకు కూడా తెలియకుండా జరిగే పరిస్థితుల్లో, కానీ ఇక్కడ కొనదల నాగబాబు వ్యవహారంలో ఎందుకు అంత రికార్డెడ్గా పేపర్ మీద రాయాల్సి వచ్చిన చర్చ జరుగుతుంది, ఎలా చూస్తారు? దాని గురించి అసలు నాకు ఏం సమాచారం లేదు, నాకు తెలియదు అసలు. సో మొత్తం మీద అయితే చాలా క్లియర్గా ఒకటి చెప్తున్నారు మంత్రి పార్థసారథి గారు, ఏదైతే బీసీలకు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, మంచి సీట్లు అయితే ఇచ్చాం. కొనదల నాగబాబుకు సంబంధించి మంత్రి పదవి ఇస్తున్నారనే వ్యవహారంలో తనకు ఎక్కడ కూడా ఆ సమాచారం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు ప్రస్తుతం. ఫోటో స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.